హాయ్ అండి. ఎంతో టేస్టీ అయిన రవ్వ పులిహోరను ప్రిపేర్ చేసేద్దాం. వచ్చేసేయండి. ముందుగా ఒక కుక్కర్ పెట్టుకొని స్టవ్ పై దానిలోకి ఒక గ్లాసు బియ్యపు రవ్వకి 1 గ్లాసున్నర వాటర్ని యాడ్ చేసుకోవాలి. దానిలోకి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసి బాగా మరిగించాలండి. ఈ మరిగిన వాటర్లోకి 1 గ్లాస్ బియ్యపు రవ్వను యాడ్ చేసుకొని బాగా కలపాలి. కలిపిన తర్వాత ఒక 10 మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించాలండి. ఈ విధంగా మూత పెట్టి ఉడికించాం కదండి. ఇప్పుడు చూడండి బియ్యపు రవ్వ ఎంత బాగా ఉడికిందో. ఈ విధంగా ఉడకాలి. తర్వాత మరొక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఇప్పుడు పులిహోరకి పోపు పెట్టుకుందాం. ముందుగా కొద్దిగా వేరుశనగ గుళ్ళు, దానిలోనికి 1 స్పూన్ పచ్చిశనగపప్పు వేయాలి. దానిలోకి మినపప్పు వేయాలి. ఇది బాగా దోరగా ఫ్రై చేయాలండి. ఇప్పుడు 1 స్పూను ఆవాలు వేసి బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు కొన్ని పచ్చిమిర్చిని యాడ్ చేసుకుందాం. అందులోనికే కొన్ని అల్లం ముక్కలను కూడా యాడ్ చేద్దామండి. కొద్దిగా ఎండుమిర్చి వేసి బాగా ఫ్రై చేయాలి. దానిలోనికి కొద్దిగా కరివేపాకు వేయాలి. ఈ విధంగా పోపు బాగా వేగింది కదండి. ఇప్పుడు మనం చేసుకున్న బియ్యపు రవ్వ మిశ్రమంలోనికి ఈ పోపునంతటిని వేసి బాగా కలపాలండి. ఈ విధంగా బాగా కలిసిన తర్వాత ఒక 2 నిమ్మకాయలని జ్యూస్ చేసుకొని ఆ నిమ్మకాయ జ్యూస్ని ఈ రవ్వ పులిహోరలోకి యాడ్ చేయాలి. తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి.